ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళక ముందు God has told me when I was coming, స్పెసిఫిక్గా మాట్లాడండి దేవుడు. There are so many preachers, దేవుని సేవ చేస్తున్నాము, సేవకు అంకితమైనామని చెప్పుకునే వాళ్ళు, those who are listening to this message, they are struggling financially. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ గివింగ్ టు గాడ్. దేవునికి ఇవ్వట్లేదు. మా జీవితమే దేవునికి ఇచ్చినాం కదా బ్రదర్, ఇంకేమి ఇవ్వాలి? లెట్ మీ టెల్ యూ ది ట్రూత్. నీ జీవితం దేవునికి ఇవ్వడము అనేది నువ్వు ఏదో గొప్ప అనుకుంటున్నావు, కానీ నిజానికి దేవుడు నిన్ను ఎన్నుకోవడం అనేదే పెద్ద గొప్ప విషయం. హల్లెలూయా. Hallelujah. నువ్వు దేవుని ఎన్నుకోలేదు. అందుకే వాక్యంలో యోహాను సువార్తలో అంటాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. యూ హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ. నేను మిమ్మల్ని ఎన్నుకున్నది. హల్లెలూయా. Hallelujah. ఒకటి, గాడ్ కెనాట్ మూవ్ అగెయిన్స్ట్ హిస్ ప్రిన్సిపల్స్. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీకి, యువర్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఫైనాన్షియల్ సీడ్స్. నువ్వు నాటేది, నువ్వు విత్తనాలు నాటేదాన్ని బట్టి నీ ప్రాస్పెరిటీ ఉంటుంది. అవును, యేసుక్రీస్తు మనందరి మన పేదరికం కోసం ఆయన పేదవాడైపోయి మనల్ని ధనికుల్ని చేసిండు, కరెక్టే. మనమందరం ధనవంతులమే. బట్ ఆ ధనవంతులుగా మనం జీవించాలి అంటే ఆల్రెడీ ఆయన చేసి పెట్టిన దాన్ని నీవు ఎంత ప్రేమతో దేవునికి ఇస్తావు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. హల్లెలూయా. Hallelujah. నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తున్నావంటే నువ్వు ఏమి ఇవ్వకుండా నువ్వు ఎలా ప్రేమిస్తావు? యూ హ్యావ్ టు లవ్. ఆమెన్. మీ పిల్లలను నేను ప్రేమిస్తున్నా, మా పిల్లలను ప్రేమిస్తున్నా, నువ్వు ఏమి ఇవ్వకుండా ఎలా ప్రేమిస్తావు? ఇస్తేనే ప్రేమ. హల్లెలూయా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం ఇచ్చిన తర్వాత ఎప్పుడు నష్టపోం. ఆమెన్. అస్సలు నష్టపోం. దేవుడు నాకు ఈరోజు వస్తున్నప్పుడు చెప్పిండు, హీ టోల్డ్ మీ టు గివ్ సమ్ అమౌంట్ టు సమ్ పర్సన్. దారిలో వస్తూ ఇచ్చి వచ్చేసాను. ఆమెన్. Amen. అంటే టైట్స్ ఇస్తాము, ఆఫరింగ్స్ ఇస్తాము, లైక్ ఈవెన్ వేరే మినిస్ట్రీస్కి సపోర్ట్ చేస్తాము. నేను అందుకే చెప్తున్నాను, ఐ ఎంకరేజ్ పీపుల్. రిమెంబర్, కష్టంలో ఉన్నాము, మాకు తింటే మేము కష్టపడితే కానీ మాకు సరిపోదు అనే మాటలు ఇంకా మానుకోండి. దెర్ ఈజ్ ఎ ప్లాన్ హౌ యూ మస్ట్ లివ్ ఎ ప్రాస్పరస్ లైఫ్. దేవుని దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్లోకి వెళ్ళండి. యు ఆర్ లుకింగ్ ఎట్ మీ. మా పాప చెప్పింది ఇప్పుడే టెస్ట్ మై, మొన్న అన్నది నిన్న వచ్చేసింది. హల్లెలూయా. Hallelujah. మనసు దేవుడు ఇస్తాడు. మనసే కాదు, దానికి కావాల్సిందంతా కూడా హీ అరేంజెస్ థింగ్స్. ఆమెన్. మనం ఏదో గొప్ప వాళ్ళమో ఇది కాదు. ఏదైనా, ఏ వస్తువైనా నీకు ఒక మంచి వస్తువు పైనుంచి వస్తుందంటే అది తండ్రి అయిన దేవుడి నుంచి రావాల్సిందే. ఒకనికి పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ వాడు ఈ భూమి మీద ఏది పొందుకోలేడు. హల్లెలూయా. పొరపాటున వాడు లంచం గించని తీసుకున్నాడంటే దానికి తగిన శాస్తి కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? నువ్వు దేవుని నుంచి అంటే దేవుని నుంచే పొందుకోవాలి. బట్ ఐఎమ్ టాకింగ్ టు సంబడి. హల్లెలూయా. సమ్ ప్రీచర్స్ ఆర్ దేర్. ఐ మీన్ టు సే సమ్ ప్రీచర్స్ ఆర్ లిసనింగ్. స్ట్రగుల్ అవసరం లేదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ ఎ స్ట్రగుల్, ఎస్పెషల్లీ ఇన్ ఫైనాన్సెస్. ఆర్థికంగా మనం ఇబ్బంది పడే జీవితమే కాదు. ఎందుకు? జీసస్ ఆల్రెడీ పెయిడ్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని మన కోసం అని చేసేసింది. మనం దాంట్లో ముందుకు పోవాలి. ఆమెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 దేవుని కోసం ఇస్తున్నాం, నీకు 10,000 రాదు. అదొక విత్తనం. అది విత్తనం నువ్వు దేవునిలో నువ్వు కాన్షియస్గా వేస్తే ఏదో నీకు డబ్బులు ఎక్కువ వేయడం కాదు. నేను అనేది ఏంటంటే, ప్రభా ఇది యేసుక్రీస్తు నామమున నేను వేస్తున్నాను, ఇది నాకు కష్టమైనా పర్లేదు ప్రభా నేను నీకు ఇస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో, ఐ టెల్ యూ ది ట్రూత్, 34,000 అవసరమైంది ఒక్కొక్క వ్యక్తి నుంచి. ఎవరికి? బెనిహిన్ మినిస్ట్రీస్లో. అటువంటి టైంలో నా జీతం చాలా తక్కువ ఉండింది అప్పుడు. అర్థమవుతుందా? అంటే ఆ టైంలో నాకు తెలియదు ఎక్కడి నుంచి అంత సమకూర్చి నేను కూడా ఐ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. వాళ్ళు విమానం కొనాలనుకుంటున్నారు, సో నేను కూడా ఐ షుడ్ బి 1 పర్సన్ ఫర్ దిస్ అని నేను దానికి తగిన అమౌంట్ వాళ్ళకు పంపించడం జరిగింది. 6 monthsలో ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ కార్. హల్లెలూయా. చిన్న కార్ కాదు, సఫారీ, టాటా సఫారీ అనే కార్ వచ్చింది. హల్లెలూయా. Hallelujah. మేము పనిచేసే ఊర్లో ఎమ్మెల్యే తర్వాత నాకే ఉండింది ఆ కార్.
హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Amen. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అన్ని ఆయనకు తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ స్టిక్ టు ది ప్రిన్సిపల్స్ అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క దీనికి గట్టిగా పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. నేను దేవునికి ఇచ్చినాను అన్నప్పుడు నీ మనసులో ఉండాలా, ప్రభా నేను నీకు ఇచ్చినాను తండ్రి, నీకు స్తోత్రం. దాని గురించి దేవునికి చెప్తూ ఉండు, ప్రభా నీకు స్తోత్రం, నాకు ఇవ్వడానికి నువ్వు కృప ఇచ్చినావు, నీకు స్తోత్రం. నేను ఇచ్చినాను, నేను గ్రేట్ కాదు, నేను ఇంత ఇవ్వడానికి నాకు కృపను ఇచ్చినావు. హల్లెలూయా. అందుకే నేను ఆనెస్ట్గా అందరి ముందు, మన ఫెలోషిప్లో వచ్చే అందరి ముందు చెప్తున్నాను, ఎంకరేజ్ దోస్ పీపుల్ హు ఆర్ డూయింగ్ మినిస్ట్రీ. ఐ నెవర్ టేక్ అందరు మీరు చెప్పండి. ఆఫరింగ్స్ పట్టము, ఆఫరింగ్స్ అడగము, మాకు ఇంత అవసరం ఉంది అని అడగము. వెదర్ ఇట్ బి క్రిస్మస్ ఫంక్షన్, వెదర్ ఇట్ బి ఎనీ ఫంక్షన్, వి నో దట్ గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అంతే. యు నీడ్ నాట్ వరీ, ఇట్ ఈస్ హిస్ వర్క్. ఆయన పనిలో మనం పాలి భాగస్థులము. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దామా? అందరు చెయ్యి ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తి నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున నేను మీ సన్నిధికి మీ మాటలు వినడానికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించుమని నేను మారి ఆశీర్వాదకరంగా మారి అనేకులకు ఆశీర్వాదంగా జీవించడానికి మీ కృపను స్వీకరిస్తూ యేసుక్రీస్తు నామమున చెప్పబడే ప్రతి మాటను కూడా నా హృదయంలోనికి స్వీకరిస్తున్నాను తండ్రి. నా మనోనేత్రాలను తెరవండి. నాతో మీరు మాట్లాడండి. యేసు నామమున. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చెప్పే వాక్యము దిస్ ఇస్ వెరీ ప్రాక్టికల్. అంటే ప్రతిరోజు చెప్పే వాక్యం ప్రాక్టికల్ కదా, ప్రతిదీ ప్రాక్టికలే. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడంలో ఇబ్బందులు ఏం జరుగుతుంటాయి, ఎక్కడ బిలీవర్స్ మిస్ అవుతుంటారు అనే టాపిక్ చెప్పాలనిపించింది. ఆమేన్. పరిశుద్ధాత్మ నమ్ముతారా? నమ్ముతామండి. మరి భాషలు మాట్లాడతారా? మాకు ఇంకా రాదు. మెనీ పీపుల్ దే స్ట్రగుల్ టు స్పీక్ ఇన్ టంగ్స్. టంగ్స్ అనేది ఏంటి? అది లెట్స్ సీ వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం చెప్పే మాటలు మనము చూద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే ఇంపార్టెంట్. ఇట్లా చేస్తే మీరు భాషలు మాట్లాడతారు, అట్లా చేస్తే మాట్లాడతారు అని కొందరు చెప్తుంటారు. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? లెట్స్ ఫైండ్ అవుట్ దోస్ కీస్. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం. దీన దరిద్రులు, రీడ్ ఇన్ ఇంగ్లీష్. When the poor and needy seek water, and there is none, and their tongue faileth for thirst, I, the Lord, will hear them. I, the God of Israel, will not forsake them. Amen. Amen. ఈ వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. ది పూర్, ది నీడీ, ది థర్స్ట్. వాళ్ళకి థర్స్ట్ దప్పిక ఉంది. ది పూర్ అంటే బీదవాళ్ళు. ఆమేన్. దేంట్లో బీదవాళ్ళు చూద్దాం. ది పూర్, ది నీడీ, వాళ్ళకు చాలా అవసరం ఉంది. ఫస్ట్ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటం లేదు అంటే నీకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, నేను దేవుడు లేకుండా నేను పేదవాడిని అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధి నాలో లేకపోతే నేను పేదవాడిని అనేది గుర్తించాలి. రెండవది, ఆయన నాకు ఎంత అవసరము నా జీవితానికి నువ్వు అనలైజ్ చేసుకో. వెనెవర్ ఐ థింక్ నిజంగా దేవుడే లేకపోతే నా జీవితం ఏంటంటే కంట్లో నీళ్ళు కడతాయి నాకు ఆలోచిస్తే. ఎందుకు? హీఈస్ సో ఇంపార్టెంట్. నాకు తెలుసు నా జీవితం ఏంటి, నా ప్రతి అవసరం ఏంటి, నాకు అన్ని దేవునికి తెలుసు. నా లైఫ్ నాకు తెలుసు. ఇప్పుడు ఒక టెస్టిమోనీ వింటుంటే, బ్లడ్ క్యాన్సర్ అబ్బాయి, 10th క్లాస్లో నేను ఉన్నప్పుడు ఐ యూస్ టు వామిట్ బ్లడ్. కొంచెం అలా దగ్గితే ఐ యూస్ టు కఫ్ అవుట్ బ్లడ్ లైక్ ఎనీథింగ్. ఐ వాజ్ కొరిలేటింగ్.
అప్పుడు డాక్టర్స్ కర్నూలులో దే గేవ్ అప్ హోప్, వదిలేస్తున్నారు. ఏం చెప్పారంటే మా ఫాదర్కు, మా డాడీ వాళ్ళకి ఏం చెప్పారంటే, ఆ పిల్లవాడు కళ్ళు తెరిస్తే ఆయన ఏమడుగుతాడో అది ఇప్పించేసేయండి, అది తినిపించేసేయండి, ఇంకా హోప్స్ లేవు అని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. బట్ ఐ షల్ నాట్ డై, బట్ ఐ షల్ లివ్ అండ్ డిక్లేర్ ది వర్క్స్ ఆఫ్ ది లివింగ్ గాడ్. Praise the Lord. ఆమేన్. Amen. అర్థమవుతుందా? మన దేవుడు అటువంటి దేవుడు, ఎప్పుడో చనిపోయి ఉండాలి. తర్వాత కూడా ఎన్నోసార్లు, ఎన్నో అవకాశాలు, ఎన్నో పరిస్థితుల్లో చనిపోయి ఉండొచ్చు. బట్ వీఆర్ స్టిల్ అలైవ్. ఐఎమ్ స్టిల్ అలైవ్. ఐఎమ్ ఎ లివింగ్ టెస్టిమనీ ఫర్ what God has done in my life. Hallelujah. Hallelujah. Amen. There is no more sickness. There is no more shame. There is no more poverty. There is no more anything to consider. అంత ఆలోచించాల్సింది ఏమీ లేదు. అండ్ అందుకే నేను అంటాను, మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఎందుకు? ఐ న్యూ హౌ పూర్ ఐ వాజ్ వితౌట్ గాడ్. నాకు అర్థమైంది దేవుడు నా జీవితంలో ఎంత అవసరము అనే పరిస్థితి దేవుడు నాకు చూపించిండు. గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము చాలా పూర్ పీపుల్ కాదు, మేము చాలా రిచ్ పీపుల్. ఎందుకు రిచ్? చాలా స్థలాలు ఉన్నాయి, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, మాకు చాలా డబ్బులు ఉన్నాయి. పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ అబౌట్ బీయింగ్ రిచ్. మాకేం అవసరం లేదండి. అవసరం ఉంటేనే ప్రార్థన చేసుకుంటారు, అవసరం లేకపోతే ప్రార్థన కూడా చేయరు. ది పోర్, ది నీడీ, అండ్ ఒక థర్స్ట్ అంటే దప్పిక. యూ షుడ్ రికగ్నైజ్. లోకంలో జనాలు రికగ్నైజ్ చేయట్లేదు. అయితే దేవుని వాక్యం చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తియుని ఇంట ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన పరిస్థితి ఏంటంటే, యోసేపు పరిస్థితి, ఆయన ఒక బానిస అయిన యోసేపుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు యోసేపు గురించి? ఎవ్రీబడి థాట్ దిస్ ఈజ్ ఎ వెరీ పూర్ ఫెలో. వీడు ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిండు, వీడు ఒక బానిసగా బ్రతుకుతున్నాడు, హీఈస్ వెరీ పూర్. ఎందుకు? జోబులో పైసలు లేదు, ఉండకూడదు కూడా. వాళ్ళకు బానిసల దగ్గర ఒక పైసా ఉండకూడదు, ఏమీ లేదు. కాబట్టి అందరు అనుకున్నారు, ఈవెన్ పోతిఫర్ కూడా అనుకుంటాడు వీడు చాలా పేదరికంలో, వీడు పేదోడు. బట్ గాడ్ వాస్ థింకింగ్ డిఫరెంట్లీ. దేవుడు ఏమంటున్నాడు? హీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ హీ ఈజ్ ఎ ప్రాస్పరస్ మ్యాన్ అంటున్నాడు. హల్లెలూయా. యాంప్లిఫైడ్ బైబిల్ ఏమంటుంది? వీడు సక్సెస్ఫుల్ మ్యాన్, వీడు ప్రాస్పరస్ మ్యాన్. ఎందుకు? అక్కడ చూడండి, ది లార్డ్ వాజ్ విత్ జోసెఫ్. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లేకపోతే నీ జీవితం శూన్యము అనేది గుర్తించాలి. దేవుడు నాకెంత అవసరం నా జీవితానికి అనేది అర్థం చేసుకోవాలి. నేను చెప్తాను, యేసు ప్రభువును నమ్ముకోక ముందు ఒక రకమైన జీవితం, నమ్ముకున్న తర్వాత నా జీవితం వేరే. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకోవడం అనేది ఒక స్టాండర్డ్ నీ జీవితానికి, నీ లైఫ్కి ఒక స్టాండర్డ్. యు షుడ్ నో హౌ మచ్ యు నీడ్ గాడ్. నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని తెలుసుకోవాలని ఎంతో ఆశపడేవాడిని. ఎలా పొందుకోవాల టంగ్స్ దొరికినవన్నీ పట్టుకునేవాడిని, అడిగేవాడిని. కొందరు చెప్పేవాళ్ళు, కొందరు చెప్పకపోయేవాళ్ళు, కొందరు విసుక్కునేవాళ్ళు. అందుకే చూడండి, ఇంతకుముందు చదివిన వాక్యంలో మనం యెషయా గ్రంథంలో 17వ వచనం ఉంటుంది, ఐ ది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ నాట్ ఫర్సేక్ దెమ్. మనకు ఆశ ఉంటుంది, నేను భాషలు మాట్లాడడం ఎట్లానో తెలియదు. కొందరు చెప్తారు, కొందరు కోపిక ఉంటుంది, కొందరు చెప్పకపోవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. నువ్వు అడిగే వాళ్ళకు కూడా దాని గురించి తెలియకపోవచ్చు. బట్ నేను చెప్తున్నాను, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మెసేజ్ ఎవ్రీబడి విల్ స్పీక్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే 18వ వచనం, యెషయా గ్రంథం 41:18 ఇంగ్లీష్లో చదవండి. I will open rivers in high places and fountains in the midst of valleys. I will make the wilderness a pool of water and the dry land springs of water. హల్లెలూయా. Hallelujah. ఇది నీళ్లు అంటుంది. ఎవరి గురించి చెప్తున్నాడు? నీటిని ఎవరికి చూపిస్తున్నాడు, ఎవరికి సంబోధనగా చూపిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ రివర్స్ ఇన్ హై ప్లేసెస్ అంటే ఎత్తైన ప్రదేశములలో నదులను దేవుడు ఓపెన్ చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎవరి కోసము? దప్పికైన వాడు,
వాడికి చాలా పేదరికం, దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నేను పేదరికంలో బ్రతుకుతున్నాను అనేవాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నాకు చాలా కష్టము, నేను సక్సెస్ఫుల్గా బ్రతకలేను అనుకునేవాడు. ఇప్పుడు చూడండి, హై ప్లేసెస్లో రివర్స్ వస్తున్నాయంట. హల్లెలూయా. రివర్స్ ఇన్ హై ప్లేసెస్. ఫౌంటైన్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వ్యాలీస్. వ్యాలీస్ అంటే లోయలు కిందికి ఉంటాయి. గమనించండి, హై ప్లేస్ ఎత్తైన ప్రదేశము, లో ప్లేస్ వ్యాలీ అనేది చాలా లోతైన ప్రదేశం. ఆ లోతైన ప్రదేశంలో ఏమంట? ఫౌంటైన్స్ అంటే ఊటలు. ఆమేన్. థర్డ్ థింగ్ ఏమంటున్నాడు? ఐ విల్ మేక్ ది విల్డర్నెస్ ఎ పూల్ ఆఫ్ వాటర్. అడవి, విల్డర్నెస్ అంటే మనుషులు ఉండనటువంటి ప్రదేశం. మనుషులు ఎందుకు ఉండరంటే నీళ్లు లేవు కాబట్టి. నీరు అనేది లేకపోతే మనుషులు ఉంటారా? అక్కడ ఉండరు. నీరు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. సో మనుషులు లేని ప్రదేశంలో నీవు ఆశ నాకు ప్రభా నన్ను నింపు అనేటువంటి ఆ పరిస్థితి నీలో ఉంటే, డ్రైనెస్లో ఉంటే, దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ మేక్ పూల్స్ ఆఫ్ వాటర్. అండ్ నాలుగవది ఏమంటున్నాడు? డ్రై ల్యాండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. డ్రై ఎండిపోయిన నేలను స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. హల్లెలూయా. అంటే ఏమర్థము? పైన నీళ్ళే ఉన్నాయి, కింద నీళ్ళే ఉన్నాయి, చుట్టూ నీళ్ళే ఉన్నాయి. ఆమేన్. ఆ దప్పికి కొనిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ నీళ్ళ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హీస్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. అంటే ఏమర్థము? మునిగిపోయింది. అంటే ఏమర్థము? ఇమ్మర్షన్ అనే పదం దేనికి వాడతాము? బాప్టిజం అనే పదము బాప్టైజోస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే ఇమ్మర్షన్, ముంచడము. అంటే నీకు నీళ్లు తాగాలి, నాకు దప్పిక అవుతుంది అని నువ్వు దేవుని దగ్గరకు వస్తే తాగడానికి కాదు, మునగడానికి, స్విమ్మింగ్ చేసుకోవడానికి, అన్నిటికీ దానికి ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ వన్ ఇన్స్టెన్స్ వేర్ గాడ్ ఈస్ షోయింగ్ దట్ హీ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ గోయింగ్ టు ఫిల్ ఎవ్రీబడి విత్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో నింపటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని చెప్పే మాటలు ఇది. ఆమేన్. 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 అర్థమవుతుందా? సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి శరీరంలో నీరు ఎంత శాతం ఉంటుంది? సైన్స్ స్టూడెంట్స్ 60 to 70% విల్ బి వాటర్. 60 to 70% అంటే నీ శరీరంలో ఉండే మ్యాక్సిమం వాటరే ఉండేది. వాటర్ తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్తో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? డీహైడ్రేషన్తో చనిపోతారు. జస్ట్ లైక్ నీ శరీరానికి నీరు ఎంత అవసరమో, నీ ఫిజికల్ బాడీకి నీరు ఎంత అవసరమో, నీ ఆత్మకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంత అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే కాదు, నీటితో కంపేర్ చేసింది వాక్యంలో. దెర్ ఈస్ వన్ మోర్ స్క్రిప్చర్ ఐ వాంట్ టు షో యూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 చూడండి. నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. వాక్యము అనేది ఏంటి? ఉదక స్నానం. స్నానం దేంతో చేస్తారు? నీళ్లతో చేస్తారు. ఇంగ్లీష్లో ఉంటాడు చూడండి, వాషింగ్ ఆఫ్ వాటర్ బై ది వర్డ్. అంటే నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడంతా కూడా యు ఆర్ బీయింగ్ వాష్డ్. నువ్వు వాక్యం చదివేప్పుడంతా యు ఆర్ టేకింగ్ ఎ షవర్. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు వాటర్తో కంపేర్ చేశాడు, దేవుని వాక్యాన్ని కూడా వాటర్తో కంపేర్ చేశాడు. ఆమేన్. అంటే నీ స్పిరిచువల్ లైఫ్ కు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఏది తక్కువైనా డీహైడ్రేషన్ జరిగిపోయి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. సో అందరు చెప్పండి, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. హల్లెలూయా. మన జీవితానికి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు చాలా ముఖ్యము. ఆమేన్. నౌ లెట్స్ సీ. ప్రభువా నాకు చాలా ఆశ ఉంది, నన్ను నింపు తండ్రి అంటుంటారు. టంగ్స్లో మాట్లాడరు కొందరు. ఎంత ఆశ ఉన్నా కూడా మేము టంగ్స్లో మాట్లాడలేకపోతున్నాము అనే వాళ్ళు ఉంటారు. ఆమేన్. చేతులు ఎత్తండి, అవన్నీ అవసరం లేదు. బట్ యు నో వాట్ యు ఆర్ డూయింగ్. అయితే
ఒక సత్యం మనం ఇక్కడ గ్రహించాలి అందరం కూడా. ఈ మాట నేను చెప్తే కొందరికి చాలా డిస్టర్బ్ అయిపోతారు ఈ మాట చెప్తే నేను, బట్ అది సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు భాషల్లో మాట్లాడు. పక్కన వైపు తిరిగి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు భాషల్లో మాట్లాడాడు అని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు భాషల్లో మాట్లాడాడు. కష్టంగా ఉంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు భాషల్లో మాట్లాడాడు. నేను దేవుని వాక్యంలో నేను ఐ షో యూ ఎగ్జాంపుల్. 1 కొరింథీ 14:14 పౌలు భక్తుడు తన గురించి రాస్తున్న మాటలు చూడండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును. ఎవరు ప్రార్థన చేస్తారు? నా ఆత్మ. నేను భాషలో మాట్లాడిన ఎడల నా ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు భాషలో మాట్లాడతాడన్నారా? లేదు. నువ్వు భాషలో మాట్లాడుతున్నావంటే నీ ఆత్మనే ప్రార్థిస్తున్నది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు కాదు. అందుకే యాంప్లిఫైడ్ బైబిల్లో కింద ఉంది చూడండి, 3rd, ఇఫ్ ఐ ప్రే ఇన్ అన్ అన్నోన్ టంగ్ మై స్పిరిట్ బై ది హోలీ స్పిరిట్ విత్ ఇన్ మీ ప్రేస్. పరిశుద్ధాత్మ దేవుని వలన నా ఆత్మ ప్రార్థన చేస్తుంది. అల్టిమేట్గా ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మన ఆత్మ. మన ఆత్మ, నా ఆత్మ ప్రార్థన చేస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. పౌలు చెప్తున్న మాటలు నా మాటలు కాదు. పౌలును దేవుడు స్టాండర్డ్గా పెట్టిండు కొన్ని విషయాలకు బైబిల్లో. ఆయన చెప్తున్న మాట ఏంటి? నేను భాషలో ప్రార్థన చేయనప్పుడు, మరోసారి చదవండి తెలుగులో. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. నీ మనస్సు ఫలవంతంగా ఉండదు. నీ మనస్సుకి ఏం అర్థం కాదు. నువ్వు భాషలో ప్రార్థన చేస్తే నీకేం అర్థం కాదు. కొందరు అంటే ఏం అర్థం కావటం లేదు, అందుకే నేను భాషలో మానేస్తాను. నీకు అర్థం కాదని దేవుడే చెప్తున్నాడు. నీకు అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవాలని ఎందుకు పోతున్నావు? ఆమేన్. భాషలు అనేది దేవుడు ఒక క్రైస్తవునికి ఇచ్చినటువంటి అడ్వాంటేజ్. క్రైస్తవుడు తన అండర్స్టాండింగ్తో ప్రార్థన చేయకుండా దేవుని ఇష్ట ప్రకారం ప్రార్థన చేయడానికి ఇదొక సాధనంగా దేవుడు ఇచ్చిండు. నీకు ఒకవేళ నీ అండర్స్టాండింగ్ ప్రకారంగా నువ్వు ప్రార్థన చేసావు అనుకుందాం, నీ మనసుకు తగినట్టుగా ప్రార్థన చేసినావు అనుకుందాం, ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తావు. ప్రభా నాకు ఆ పిల్లోడే కావాలా, ప్రభా నాకు ఆ పిల్లోడే కావాలా, ఆ పిల్లోడే కావాలా. దేనికి? తర్వాత ఆ పిల్లలతో తన్నులు తినడానికి చేస్తుంటారు. ప్రభా నాకు ఈమెనే కావాలి, ఏమైనా కావాలి, ఏమవుతుంది? కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము మన జీవితంలో జరగాలంటే భాషలు చాలా ముఖ్యము. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, there are 3 kinds of will. Be not conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is the good, the acceptable and the perfect will of God. 3 wills. దేవుని ఉత్తమమైనది, అనుకూలమైనది, తర్వాత సంపూర్ణమైన దేవుని చిత్తం. 3 చిత్తాలు ఉన్నాయి. నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయంటే ఏం చేస్తావు? నీకు ఎట్లా ఇష్టమో అట్లే చేసుకుంటూ పోతావు. అదేమైపోతుంది? పర్మిసివ్ విల్కి వెళ్ళిపోతుంది. పర్మిసివ్ విల్. బిలాం అనే ఒక ప్రవక్త ఉండే. ఆ ప్రవక్త పరిస్థితి ఏంటంటే, ఎదుటి శత్రు దేశస్తులు వచ్చి ఆయనకు డబ్బులు ఆఫర్ చేసిండు. నువ్వేం లేదు, ఒక మాట మాట్లాడు, వాళ్ళను ఇశ్రాయేలును శపించు. డబ్బులు చేసేసరికి ఆశ అయింది. నేను పోయి దేవుని ప్రార్థన చేసి వస్తా. దాన్ని ప్రార్థన చేయాల్సిన అవసరం లే, కానీ ఆయనకు ఆశ ఉంది, డబ్బులు కావాలా. పోయి ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. దేవుడు వద్దన్నాడు. మళ్ళీ వచ్చి దేవుడు వద్దన్నాడు అని 2 సూట్ కేసులు తెచ్చిండు. ఈసారి ఏం చేసిండు? మళ్ళీ పోతాడు ప్రార్థన, నేను అడిగి వస్తా. 3వసారి ఏం చేసిండు దేవుడు? సరే పోరా అన్నాడు, పంపించిండు. అంటే డబ్బులు తీసుకొని పోమని కాదు దేవుని ఉద్దేశం. దానివల్ల ఏమైందంటే, వాడిని చంపేటువంటి, ఆ ప్రవక్తను చంపేటువంటి ఒక దూత సిద్ధంగా ఉన్నాడు అక్కడ. గాడిద మనిషి స్వరంతో మాట్లాడుతుంది ఆ యొక్క బిలాం అనే ప్రవక్తతో. అందుకే ప్రతి పర్మిసివ్ విల్ కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజరస్ ఫర్ యువర్ లైఫ్. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం తప్ప మిగతా అన్ని చిత్తాలు కూడా ఒక క్రైస్తవునికి చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తాయి. ఆమేన్. అటువంటి పరిస్థితులు రాకూడదనే దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క భాషలు అనేది ఇంట్రడ్యూస్ చేసిండు. హల్లెలూయా.
ఆమేన్. Hallelujah. I can show you n number of scriptures. దేవుడు టంగ్స్ ను ఎంతగా దేవుడు ఆలోచిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఒక బిలీవర్కి ఎంతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది నేను ఎన్నైనా చూపించగలను మీకు. ఆమేన్. అయితే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు భాషల్లో మాట్లాడాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు భాషల్లో మాట్లాడాడు. మరెవరు మాట్లాడతారు? మనం ఇంతకు ముందే చూసాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. వాక్శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిండు, కానీ భాషలు మాట్లాడింది ఎవరు? ఆత్మ, మన ఆత్మ. ఎవరు మాట్లాడినారు? 120 మంది మాట్లాడినారు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు అనుందా? లేదు. అయితే నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నాకు ఒక విషయం గుర్తు చేసిండు. లాంగ్ బ్యాక్ నాకు అప్పుడు కీబోర్డ్ పట్టుకొని ఎక్కడంటే అక్కడ వర్షిప్ లీడ్ చేయడానికి పిలిచేవాళ్ళు. ఒక కాన్ఫరెన్స్లో నన్ను వర్షిప్ లీడ్ చేయమని చెప్పి వైజాగ్ పిలిచారు. మనం ఏంటి కీబోర్డ్ వర్షిప్ లీడ్ చేసిన తర్వాత ఆ లంచ్ టైంలో జనాలు పోగవుతారు కదా, మనల్ని విష్ చేసి మనం అంతా కలిసి మాట్లాడడము. అటువంటి టైంలో మ్యాక్సిమం యూజ్ చేసుకునేవాడిని. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాను, అనేకులకు తెలియాలని చెప్పి వీలైనంత వరకు అందరికీ బోధించేవాడిని పరిశుద్ధాత్మను గురించి. అయితే ఆ 3-4 డేస్ ఒక కాన్ఫరెన్స్ ఉండింది. ఆ డేస్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి అందరికీ నాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడం మొదలు పెట్టేస్తాను. అండ్ అలా ఒక సిస్టర్ మాత్రం చాలా ఎంతూసియాస్టిక్గా ఉండింది, ఎట్లయినా కూడా నేను పొందుకోవాలని. అయితే అందరూ భాషలో మాట్లాడడం మొదలు పెట్టినారు, ఆ ఒక్క సిస్టర్ తప్ప. లాస్ట్ రోజున కాన్ఫరెన్స్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. నేను అందరి మీద చేతులు పెట్టిన వాళ్ళందరూ భాషలో మాట్లాడినారు, ఏం మాత్రం మాట్లాడలేదు. తర్వాత ఏమైంది, ఆర్కే బీచ్ అని ఒకటి ఉంది, అక్కడికి పోయి ఇంకా ఎవరి బస్సులు వాళ్ళు ఎక్కాలా అని చెప్పినారు. సరే అని ఆ బీచ్కి వెళ్ళి కూర్చున్నాం. మా వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో స్విమ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. నేను గమ్మను కూర్చున్నాను. ఆ సిస్టర్ చాలా దిగులుగా కూర్చున్నారు, ఒక పక్కన చాలా దిగులుగా కూర్చున్నారు. నేను అటువైపు తిరిగి ఏమక్క బాగున్నారా, ఏమి లేదు తమ్ముడు బాధగా ఉంది, ఏమైంది, అందరు భాషలో మాట్లాడినారు నేను తప్ప. సరే, వెంటనే నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ తప్ప వేరే బైబిల్ చదివేటోని కాదు నేను ఆ కాలంలో. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ బైబిలే చదువుతా. గిడియన్స్ బైబిల్ ఉండేది, కేజేవి వర్షన్. ఆ బైబిల్ తీసి ఇదే అపోస్తల కాలంలో 2వ అధ్యాయము 4వ వచనం చదవమని చెప్పి ఇచ్చాను. ఇంగ్లీష్లో చదువు ఆ వాక్యం. And they were all filled with the Holy Ghost and began to speak in other tongues as the Spirit gave them utterance. చదివింది సేమ్ ఇప్పుడు ఎలా చదివిందో అలానే చదివింది. చదివిన తర్వాత నేను అడిగాను, ఎవరు భాషలో మాట్లాడినారు అని. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిండు. మళ్ళీ చదవండి అక్క, మళ్ళీ చదువు. And they were all filled with the Holy Ghost and began to speak in other tongues as the Spirit gave them utterance. ఆమేన్. రెండోసారి కూడా ఎవరు భాషలో మాట్లాడినారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిండు. రెండోసారి మళ్ళీ చదవండి అక్క, మళ్ళీ చదవండి. మూడోసారి చదువు. As they were all filled with the Holy Ghost and began to speak in other tongues as the Spirit gave them utterance. మూడోసారి అడిగాను, ఎవరు భాషలో మాట్లాడినారు? పరిశుద్ధాత్ముడు మాట్లాడిండు. అక్క ఇట్లా కాదు, మళ్ళోసారి చదువు అక్క. 4వసారి చదవడం మొదలుపెట్టింది. చదువు. As they were all filled with the Holy Ghost and began to speak in other tongues as the Spirit gave them utterance. ఆమేన్. 4వసారి చెప్పినప్పుడు ఉండొక నిమిషం నా తెలుగు బైబిల్లో చూస్తాను ఎట్లుందో అని తెలుగు బైబిల్ తీసుకుంది. ఇప్పుడు తెలుగులో చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు అడిగిన ఎవరు భాషలో మాట్లాడారు అని అడిగి, అరే ఇన్ని రోజులు నేను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనుకున్నాను, ఇప్పుడు చదువుతుంటే కూడా నాకు పరిశుద్ధాత్మ దేవుడు భాషలో మాట్లాడుతున్నాడని అనిపించింది. అయితే ఇక్కడ వేరేగా ఉందే. వేరేగా లేదు, అది కరెక్ట్గా ఉంది, మనము సరిగా అర్థం చేసుకోవటం లేదు. అంటే సరే ఇప్పుడు ప్రేయర్ చేయి నా కోసం. నేను ఇప్పుడు చేయను. ఒక్క వాక్యం మీద మనం బేస్ చేయడము
తప్పు. ఎందుకు దేవుని వాక్యం చెప్తుంది? 2 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. ఆమేన్. ఆమేన్. ఒక్క మాటతో కాదు, ఇప్పుడు అక్కడ రాయబడింది కాబట్టి ఇదే అనే దానికి పోకూడదు. అర్థమవుతుందా? బైబిల్ హ్యాస్ టు సపోర్ట్ బైబిల్ విత్ సమ్ అదర్ ఎవిడెన్స్, ఎక్కడో చోట ఉండాలి. సో నేను ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను అక్క మీకు అని చెప్పి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 43వ వచనం నుంచి చదవండి. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు కొర్నేలి ఇంట్లో బోధిస్తున్నాడు. మనం ఈ మధ్య వీఆర్ స్టడీయింగ్, ఈ విషయాలన్నీ మనం వింటున్నాం. పేతురు కొర్నేలి ఇంట్లో బోధిస్తున్నప్పుడు పేతురు ఇంకా బోధిస్తుండగా సడన్ గా పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద దిగెను అని, వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను అనే మాట చెప్పిండు. పేతురు ఈ మాటలు అన్నాడు. ఏ మాటలు? ఈ మాటలు 43rd వర్స్ చూడండి ఒకసారి. ఏ మాటలు అవి? ఆయన యందు విశ్వాసముంచువాడెవడో. ఆయన యందు అంటే ఎవరు? యేసుక్రీస్తు యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందునని. ఆయన నామము మూలముగా ఏం పొందుతారు? పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అనే మాట మాట్లాడంగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగిండండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మాటలు విన్నారు వాళ్ళు? ఏ మాటలు నమ్మినారు? ఏ మాటలు నమ్మారంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే పాపాలన్నీ క్షమించబడతాయి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ప్రతి పాపము కొట్టివేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తులో నేను విశ్వాసం ఉంచినట్లయితే ఇంకా నాకు పాపంతో సంబంధం లేదు అనేటువంటి మాటలు వినబడ్డాయి. విన్నారు, వాళ్ళు నమ్మినారు. నమ్మిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీది పాపిష్టి బతుకు అంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడా? రాడు. నువ్వు సగంగా ఉన్నావా దేవునితో? వస్తాడా? రాడు. నువ్వు తిట్టొద్దు. నువ్వు సరిగా బతుకుతున్నావా, నువ్వు ఇట్లున్నావా, నువ్వు అట్లున్నావా అంటుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు రాడు, ఆయన వెళ్ళిపోతాడు ఆ నుంచి. పరిశుద్ధాత్మ దేవుడు దేన్ని ఇష్టపడతాడంటే యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ ఉంది అని ప్రజలకు నువ్వు అర్థమయ్యేట్టు బోధిస్తే అక్కడ ఉంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కండెమ్నేషన్, వాళ్ళను మనుషులను ఏమంటారు దాన్ని, మనుషులను కండెమ్ చేయడం, నేరారోపణ చేయడము, దూషించడము, ఇటువంటివి చేసే పరిస్థితులు ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే మనం బోధించేప్పుడు కూడా చాలా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క బోధలో ఉండాలి అంటే నువ్వు ఏం బోధించాలనేది నువ్వు ఆలోచించాలి. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాడేవాడో ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని అనే మాటలు ఇంకా చెప్తుండగానే ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీద పడ్డాడు. హల్లెలూయా. 45వ వచనం చూద్దాం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఆమేన్. సున్నతి పొందిన వారంటే పేతురుతో పాటు ఎవరెవరైతే బ్రదర్స్ వచ్చారో జూయిష్, అంతవరకు సంఘం అంతా కూడా యూదా సంఘం మాత్రమే ఉండింది, యూదులు మాత్రమే ఉండినారు. ఇప్పుడు కొర్నేలి అనేవాడు హీఈస్ నాట్ ఏ జూ. ఇటలీ పటాలంలో ఆయన రోమన్ సోల్జర్, ఆయన సోల్జర్ కూడా కాదు, సెంచురియన్, శతాధిపతి. అయితే ఆయన వీళ్ళంతా కూడా జెంటైల్స్ అంటే అన్యజనులు. ఇప్పుడు ఏమంటున్నారు? సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి దిగ్భ్రాంతి నొందిరి. ఎందుకు? 46వ వచనం చూడండి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా. ఏలైనగా పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడినాడు అనుందా? వాళ్ళు ఎవరు మాట్లాడటం చూశారు?
అన్యులు మాట్లాడుతున్నారు. కొర్నేలి ఇంటి వాళ్ళందరూ కూడా భాషలో మాట్లాడడము ఎవరు చూశారు? పేతురుతో పాటు వచ్చినటువంటి సున్నతి పొందిన క్రైస్తవులు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది క్లారిటీ. ఎవరు మాట్లాడినారు ఇక్కడ? అన్యజనులు మాట్లాడినారు. పరిశుద్ధాత్మలో ఇంపబడింది వాళ్ళే, భాషలో మాట్లాడింది కూడా అన్యజనులే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం వీళ్ళు వినలేదు. ఎవరు మాట్లాడడం విన్నారు? వీళ్ళు అన్యజనులు మాట్లాడడము విన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కూడా ఎఫెస్సులో పౌలు తిరుగుతున్నప్పుడు జరిగిన విషయం. అందరూ యోహాను బాప్తిస్మం పొందిన వాళ్ళు, యోహాను దగ్గర బాప్తిస్మం పొందిన వాళ్ళు, వాళ్ళకేం తెలియదు. యేసు ప్రభు బాప్తిస్మం కూడా అప్పుడే పొంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని భాషలతో మాట్లాడుతూ ప్రవచిస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? మనుషులు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం లేదు. బాగా గమనించండి. అంటే బ్రదర్, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చారణలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక అర్జును పెడతాడు. అర్జు అంటే నువ్వు మాట్లాడు అనే ఫీలింగ్ని తీసుకొస్తాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా నీతో మాట్లాడించాడు. కొందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాలుగ పట్టుకొని దేవుడు గిడిగిడిగిడ అనిపించాలని. ఆయన చేయడా పని. హీ ఓన్లీ ప్రాంప్ట్స్ యూ. ప్రాంప్ట్స్ అంటే నువ్వు పో అంటారు చూడు, చిన్నగా ఏదైనా ప్రైజ్ తీసుకున్నా నువ్వు పో అంటారు చూడు, అది దట్ ఈస్ ప్రాంప్టింగ్. దుబ్బడం కాదు. హీ డజంట్ ఫోర్స్ఫుల్లీ డూ ఎనీథింగ్. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది అంతా ఏంటంటే హీ విల్ ప్రాంప్ట్ యూ, హీ విల్ లీడ్ యూ, హీ విల్ గైడ్ యూ. ఎలా చేయాలా ఏమి అంతవరకే. హీ డజంట్ ఫోర్స్ఫుల్లీ డూ ఎనీథింగ్. ఒకవేళ ఆయన ఫోర్స్తో చేసేట్టయితే మనందరం కూడా, ప్రపంచమంతా కూడా ఒకటే రోజులో రక్షింపబడిపోతుంది. ఆమేన్. ఆయన హీ వోంట్ డూ దట్. అందరు రక్షింపబడతారు, ఇంకా నెక్స్ట్ మనమందరం కూడా పరలోకంకి వెళ్ళిపోతాం. అలా జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకు? హీ వోంట్ డూ ఎనీథింగ్ ఫోర్స్ఫుల్లీ. నిన్ను బలవంతం పెట్టి ఏ పని చేయడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు చెప్తాడు, కొన్ని పదాలు ఇస్తాడు. నీ మాతృభాష కాకుండా, తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, నీకు తెలిసిన భాషలు కాకుండా విచిత్రమైన మాటలు వస్తాయి. అవి నువ్వు పలకాలి. హల్లెలూయా. ఆమేన్. ఈ 3 సంగతులు ఆమెకు చూపించాను. అపోస్తల కార్యము 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 10వ అధ్యాయము, అపోస్తల కార్యము 19వ అధ్యాయం. మూడిట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు భాషలో మాట్లాడినాడని లేదు, కానీ వారు మాట్లాడినారు. పరిశుద్ధాత్మ దేవుడు నింపినప్పుడు వారు మాట్లాడినారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చారణలు ఇచ్చినప్పుడు వారు మాట్లాడినారు అనే మాటలు చెప్పాను. చెప్పిన తర్వాత ఆ సిస్టర్కి చెప్పాను, అక్క ఇంతసేపు మాట్లాడుతున్నాను కదా, మీకు ఏవో వేరే పదాలు వస్తుంటాయి మీ నోటికి, కానీ అంటే నాకు మొన్నటి నుంచే వస్తున్నాయి కానీ నేనే ఆపుతున్నాను. అవి ఆపకూడదు అక్క. ఏమో నాకు అర్థం కావటం లేదు. ఆపకూడదు, అవి అట్లే నేరుగా మాట్లాడాలక్క. మేము ఈ డిస్కషన్స్ అంతా చేస్తూ చూసే లోపల మా చుట్టూ దాదాపు ఒక 10-15 మంది పోగైపోయినారు ఆ బీచ్లో. నేను యేసు ప్రభు గురించి చెప్తూ భాషల గురించి మాట్లాడుతుండగా అంతమంది చేరిన తర్వాత నేను ఆమెకు చెప్తున్నాను, నేనైతే చేయి పెట్టను. నేను ఆ రోజు చేతులు పెట్టినప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చిండు అని మీకు నమ్మకం ఉందా? నమ్ముతున్నాను. మరి మీకు ఇప్పుడు కూడా మీకు మాట్లాడాలి అనేటువంటి ఇది ఉందా లోపల? అర్జ్ ఉంది, మాట్లాడు అంతే, దానికి ఇంకేం లేదు అని చెప్పి కొంచెం సేపు కళ్ళు మూసుకుంది. రబడబడబడబ మాట్లాడడం మొదలుపెట్టింది. హల్లెలూయా. మా చుట్టూ అందరూ కూడా చప్పట్లు కొట్టినారు. అది అంటే విశ్వాసం. మనిషికి నేను మాట్లాడుతూ చాలా మంది ఎక్కడ ఆలోచిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగు రావడం అంటే ఒక రేడియోను గొంతులో మింగి కడుపులో పోయి ఉంటుంది రేడియో. పరిశుద్ధాత్మ దేవునికి భాషలో నువ్వు మాట్లాడాలనిపించినప్పుడు నిన్ను ఆ రేడియో ఆన్ చేస్తాడు, అప్పుడు మనిషి మాట్లాడతాడు అనుకుంటుంది. తప్పు. ఒక రాంగ్ థింకింగ్ ఉందనుకోండి మీ జీవితంలో, ఎనీ రాంగ్ థింకింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ డెస్ట్రాయ్ యూ. ఏ విషయం గురించి అయినా కూడా తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆలోచన విధానాలు ఉన్నట్టయితే ఎవరో ఓడించాల్సిన అవసరం లేదు, నువ్వే ఓడిపోతావు జీవితంలో. చాలామంది క్రైస్తవులు ఇబ్బంది పడుతుంది ఇందుకే. హల్లెలూయా. అయితే ఆమె ఎప్పుడైతే భాషలో మాట్లాడడం మొదలుపెట్టిందో నాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే ఈ సత్యము తెలుసుకోక చాలామంది
ఇబ్బంది పడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందుకే దేవుడు ఎవరిని కూడా బలవంత పెట్టాడు. అదే నువ్వు సైతాన్ని తీసుకోండి, సైతాన్ని దయ్యాలు తీసుకోండి, దయ్యాలు చాలా ఫోర్స్ చేస్తాయి. దయ్యాలు చాలా ఫోర్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో, నువ్వు తాగాల్సిందే తాగాల్సిందే, బానిస అయిపోతాడు. నీకు మందు తాగే అలవాటు, నువ్వు తాగాల్సిందే తాగాల్సిందే, నీకు తెలియకుండా నేను ఈడ్చుకపోయినట్టు చేస్తాయి. అందుకే చాలామంది అడిక్షన్ నుంచి బయటికి ఎందుకు రారు? అవి డీమన్స్, దయ్యాలు. నువ్వు బయటికి వస్తుంటే రానివ్వవు, వాళ్ళకి డెలివరెన్స్ కావాలి. కానీ అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అంటాడంటే, ప్రభా నాకు నువ్వేమి ఇన్వాల్వ్ కావద్దు నా జీవితంలో అన్నావు అనుకో, యూ జస్ట్ కీప్ క్వైట్. నేను చెప్తున్నా కదా, నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు నీకు డౌట్ వచ్చి ఇది కాదేమోలే అంటే కూడా ఆయన ఏమన్నాడు, ఆయన నీకు ఒక వరం ఇచ్చిండు, నువ్వు యూజ్ చేసుకుంటావా, నువ్వు బెనిఫిట్ పొందుతావు. నేను భాషలు మాట్లాడతాను. నేను చెప్తున్నా, నా జీవితంలో నాకు రెవల్యూషన్స్, దేవుని వాక్యంలోని రెవల్యూషన్స్ రావడానికి మెయిన్ రీజన్ భాషలు. చాలా మాట్లాడతాను నేను. యెషయా గ్రంథం నేను స్టార్ట్ చేశాను కదా ఈరోజు వాక్యము, దేవుడు పైనుంచి నదులను, కింద నుంచి ఊటలను, ఇవి ఎవరు ఇచ్చిన రెవల్యూషన్? పరిశుద్ధాత్మ దేవుడు. ఏ మెసేజ్ వినలా, ఎవరి దగ్గర విన్నాను. దిస్ ఈజ్ ఎ ప్యూర్ రెవల్యూషన్ ఫ్రమ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏమంటే నువ్వు గడపాల, దేవునితో గడపాల, దేవునితో సమయం గడపాల. హల్లెలూయా. భాషలో మాట్లాడుతుండాల. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రాంప్ట్ చేస్తాడు, కానీ నిన్ను విసిగిచ్చి నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు చేయాల్సిందే. కొందరు చెప్తుంటారు, హే మాట్లాడు 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 మాట్లాడేది నీకు ఇష్టమైతే నువ్వు మాట్లాడతావు, లేకపోతే లేదు. ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఇప్పుడు నేను ఇంతకుముందు భాషలో మాట్లాడినప్పుడు మీకు వర్డ్స్ వచ్చినాయి, కానీ కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడు కాదేమోలే, ఇదేదో తప్పు ఉన్నట్టుంది. చాలా మంది ఇంకా వెయిట్ చేస్తుంటారు, పరిశుద్ధాత్మ ఇప్పుడు వచ్చి నా నాలుక పట్టుకొని మాట్లాడిస్తాడు. మరి జరగదు, అది ఇంపాసిబుల్, జరగదు. ఎందుకు? ఆయన ఆల్రెడీ ఒకసారి ఇవ్వబడ్డాడు ప్రపంచం అంతటికి. ఆయన ఆ యొక్క పెంతెకోస్తు దినమందు అందరికీ ఇవ్వబడ్డాడు. తీసుకోవడం నీ బాధ్యత. బీయింగ్ ఫిల్డ్ అండ్ టాకింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఉచ్చారణలు ఇచ్చేంత వరకే ఆయన బాధ్యత, ఆయన పని. ఆ ఉచ్చారణలను తీసుకొని మాట్లాడడం అనేది నీ పని, నా పని. ఆమేన్. యెషయా గ్రంథం చూడండి, 28వ అధ్యాయం 11వ వచనం. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. నత్తివాడి భాష. నత్తోడు ఏమంటాడు? తత్త తత్త బబ్బ బబ్బ దితి ఇట్లా మాటలు వచ్చేది. టంగ్స్లో మాట్లాడేప్పుడు ఇనీషియల్గా అన్ని పదాలు రావు, చిన్న చిన్న పదాలు వస్తాయి. బబ్బ దబ్బ దబ్బ ఇదో వస్తుంది. నత్తివాడి మాట. దేవుడు అట్లా డిజైన్ చేసిండు. లేదు పరిశుద్ధాత్మ వచ్చి మనకు ఏబిసిడీలు నేర్పించినట్టు ఏ ఏబిసిడీలు లేవు. ఆయన నీకు లోపల ప్రాంప్ట్ చేసే కొద్దీ నీకు అర్థమవుతుంటుంది ఏం మాట్లాడాలని. ఆమేన్. నేను మాట్లాడే భాష నా పరిస్థితిని బట్టి, అవసరం బట్టి మారిపోతుంటుంది. నేను మాట్లాడే భాషలు దే ఆర్ ఆల్ డీకోడెడ్. మీరు గమనించండి. ఇప్పుడు ఇంగ్లీష్లో నీళ్లు తీసుకొని రండి అంటే ఏం చెప్తాము? గెట్ సమ్ వాటర్ అంటాం, అవునా? గెట్ సమ్ వాటర్ అంటేనే ఇంగ్లీష్ వచ్చినాడు ఆ నీళ్లు తీసుకొస్తాడు, అవునా? నీళ్లు కావాలన్నప్పుడు గెట్ సమ్ టీ అని అడుగుతారా? నీళ్లు కావాలా? అర్థమైందా? వాటర్ అనేది ఒక కోడ్, టీ అనేది ఇంకొక కోడ్. అన్నిటికీ ఒకటే భాష కాదు. ఎవ్రీ వర్డ్ ఇన్ టంగ్స్ ఇట్ హ్యాస్ ఎ స్పిరిచువల్ కోడ్. డబ్బులు అవసరమైనప్పుడు ఇంకొక మాటలు ఉంటాయి. నీకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ భాషలు వేరే ఉంటాయి. ప్రతి దానికి దెర్ ఇస్ ఎ కోడింగ్. ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ ఎ హెవెన్లీ లాంగ్వేజ్. విశ్వాసంతో నువ్వు నోరు తెరిచి పలకాల్సినటువంటి భాష అది. హల్లెలూయా, ఆమేన్. స్టామరింగ్ లిప్స్. కొందరు ఏం చేస్తారు తెలుసా? కొంతసేపు మాట్లాడతారు, మా తాకాక లేదు ఇక్కడ ఆగకూడదు, ఇక్కడ ఆపి మనం మాట్లాడకూడదు, ఇది నేను మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడాలా, నేను కాదు మాట్లాడాల్సింది. చాలా మంది అక్కడ ఆగిపోయినారు. అందుకే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు భాషలలో మాట్లాడడు, ఆయనకు అవసరం లేదు. ఆయన నీకు ప్రాంప్ట్ చేస్తాడు, ఇలా మాట్లాడు అనే పదాలు నీకు ఇస్తాడు తప్ప ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. సో ఈ సత్యం నీకు సింక్ అయిపోవాలా? నీకు మనసులో వచ్చిన మాటలను నువ్వు పలకడము మొదలు పెట్టాలి, ధైర్యంగా మాట్లాడడం
మొదలు పెట్టాం. హల్లెలూయా. Hallelujah. యేసు ప్రభు చెప్తున్న మాటలు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వరకు చూద్దాం. ఆ పండుగల్లో మహాదినమైన అంత్యదినంన యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనను దప్పికొన్న ఎడల, మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? దప్పికొన్నది, ఆశ ఉన్నది, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాం మన మెసేజ్. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాటలు, దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38 నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజల నదులు పారును. రక్షణప్పుడు ఏం చెప్పా? జీవజల ఊటలు ఉంటాయి. ఊటలు అంటే చిన్న ఫౌంటైన్ నీ కోసమే అది. కానీ జీవజల నదులు అంటే యూ విల్ బికమ్ బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్. నువ్వు భాషలో మాట్లాడే వ్యక్తి అయితే దేవుని నుంచి మర్మాలు నువ్వు నేర్చుకొని ఇతరులకు నువ్వు బోధిస్తావు. ఈరోజు నేను మీకు చెప్తున్నది ఒక మర్మం. టంగ్స్లో ఎట్లా మాట్లాడాలి, నేను చాలా సఫర్ అయినా, స్ట్రగుల్ అయినాను. నియర్లీ 2.5 years నేను యేసు ప్రభుని తెలుసుకొని, భాషలైనా ఉన్నాయని తెలుసుకొని మాట్లాడకుండా 2.5 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నా. ఆ ప్రక్రియలో నాకు అర్థమైంది. నేను దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను. హల్లెలూయా. 39వ వచనం చూద్దాము. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు జీవజల నదులను గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి? ఆయన యందు విశ్వాసముంచు వారు అంటే బిలీవర్. నువ్వు బిలీవర్ అయితే మా డినామినేషన్లో లేదు, సంబంధం లేదు. నువ్వు బిలీవర్వా కాదా? నువ్వు బిలీవర్ అయితే బైబిల్లో ఏముంది అది చూడు. ఫర్గెట్ అబౌట్ దోస్ డినామినేషన్స్. నీ డినామినేషన్ నిన్ను పరలోకాన్ని తీసుకుపోదు, బైబిల్ వాక్యమే నిన్ను పరలోకాన్ని తీసుకుపోయేది. లేదండి మా ఫెలోషిప్, మా చర్చిలో నమ్మరు, మా ఫెలోషిప్లో నమ్మరు. నీ ఫెలోషిప్లో నమ్మేది కాదు, వాక్యంలో ఉందా లేదా అది చూడు. ఆయన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాను. యేసు ప్రభు చెప్పిండు. ఎందుకు? యేసు ఇంకనూ మహిమపరచబడలేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోతేనే అది మహిమపరచబడడం. అది ఇంకా జరగలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికి రాలేదు. పెంతెకోస్తు దినమందు విడుదల చేయబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంతవరకు లేడు. అయితే యేసు ప్రభువుకు ఒక ఆశ ఉండింది. ఈ మనుషులు ఎట్లా భావిలు వీళ్ళకు, అందుకే ఆయన బిగ్గరగా అరిచిండు. చదవండి 37వ వచనం చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇంగ్లీష్లో ఉన్న పదం చూడండి, క్రైడ్ అవుట్. On the last day, that great day of the feast, Jesus stood and cried out. క్రైడ్ అవుట్ అంటే ఎట్లా? బిగ్గరగా వచ్చి నీళ్ళు తాగండి అన్నాడా? ప్లీజ్ రండి నీళ్ళు తాగండి అన్నాడా? క్రైడ్ అంటే ఏమర్థం? బిగ్గరగా ఎవడైనను తప్పికొన్నాడలా నా యొద్దకు రండి. దట్ ఈస్ క్రయింగ్, గట్టిగా అరచడం. యేసు ప్రభు అంతకంటే ఎక్కువ అరిచింటాడు. అర్థమవుతుందా? ఆయనకు ఒక రకమైన బాధ, వేదన. ఎందుకంటే నా మీద విశ్వాసం ఉంచుకొని కూడా జనాలు నశించే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు? ఆయన రాజ్యము మర్మాలు తెలియకుండా పేదరికంలో, కష్టంలో, రోగాలలో, కష్టాల్లో ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు జీవజల ఊటలుగా కాకుండా జీవజల నదులుగా నీ నుండి ప్రవహించే పరిస్థితి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది డినామినేషన్ కాదు, పెంతెకోస్తోళ్ళమండి. ఇది పెంతెకోస్తు కాదండి. నేను చెప్పాను ఆల్రెడీ, పెంతెకోస్తోళ్ళు భాషలో మాట్లాడలేదు ఆ రోజు భాషలో మాట్లాడింది క్రైస్తవులు. 120 మంది యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళు మాత్రం మాట్లాడినారు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు బయట వాళ్ళు, ఎవరు అన్బిలీవర్స్. ఆ రోజు 3000 మంది రక్షణ పొందినారు. హల్లెలూయా. పెంతెకోస్తోళ్ళు మాట్లాడతారు, పెంతెకోస్తోళ్ళు కాకపోతే మాట్లాడరు. కాదు, నువ్వు బిలీవర్ అయితే నువ్వు మాట్లాడతావు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యు షుడ్ బి ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్. యు షుడ్ స్పీక్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీ డినామినేషన్. నువ్వు డినామినేషన్ కాదు. సిఎస్ఐ వాళ్ళే పరలోకానికి పోతాడు, లేదా బ్యాప్టిస్ట్ వాళ్ళే పరలోకానికి పోతారు. ఎవరు పోరు. డినామినేషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ లేవు, ఏమీ లేవు అక్కడ. నువ్వు దేవుడు, నువ్వు వాక్యాన్ని ఎంత నమ్ముతావు దాన్ని బట్టే పరలోకానికి పోతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను తృణీకరించిన వాళ్ళు ఎవరు పోరు. గమనించండి,
పరిశుద్ధాత్మ దేవుని తృణీకరించిన వాళ్ళు పరలోకానికి పోరు, వాళ్ళు ఎవరైనా కానీ, ఏ డినామినేషన్ అయినా కానీ. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇంగ్లీష్లో చదవండి. And be not drunk with wine, wherein excess, but be filled with the Spirit. Be filled with the Spirit. యేసు ప్రభువు అన్నాడు, ఎవరికైనా దప్పికైతే నా యుద్ధకు వచ్చి తాగండి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? Be filled with the Spirit. Be filled, నింపబడాల. ఓవర్ఫ్లో అయ్యేంతగా నింపబడు. నువ్వు క్రైస్తవును అంటే దెర్ ఇస్ వన్, నేను ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను, ఈ ఎఫిషియన్స్ 5:18, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్ ఫ్రమ్ దిస్. అండ్ ఈ టీచింగ్ చాలా బాగుంటుంది, బట్ ఈరోజు టైం లేదు. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఎఫెసీ 5:18 ప్రకారము ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మలోని ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే ఎవిడెన్స్ ఏంటి? భాషలో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అపోస్తల కార్యంలో పౌలు భక్తుడు చెప్పే మాట చూద్దాం. 1 కొరింథీ 14:18. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? నేను మీ అందరికంటే కూడా నేను భాషలో ఎక్కువ మాట్లాడుతున్నాను. అందుకే ఆయన రోల్ మోడల్ మనకు. పౌలు ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం చేస్తున్నాడు ఆయన? భాషలో మాట్లాడుతున్నాడు. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను చూసి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. ఆయన భాషలో మాట్లాడుతున్నాడు అందరికంటే ఎక్కువ. మనం ఏం చేయాలి? మనం కూడా భాషలో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక మోడల్, దేవుడు ఆయన ఒక మోడల్గా పెట్టిండు బైబిల్లో. హల్లెలూయా. మనం కూడా భాషలో మాట్లాడాలి. 1 కొరింథీ 12:13 చూడండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఆమేన్. ఒక్క శరీరంలోనికి, ఆ శరీరం ఏంటని చెప్పాను? క్రీస్తు. క్రీస్తు అనే శరీరంలోనికి మనం బాప్తిస్మం పొందాము. ఎవరి వల్ల? ఒకే ఆత్మ వల్ల, పరిశుద్ధాత్మ దేవుని వల్ల. ఆమేన్. మనమంతా ఒక శరీరము, క్రీస్తు అనే శరీరము. క్రీస్తు అంటే మీనింగ్ ఏంటి? తెలుగు బైబిల్లో కింద ఉంటుంది. యేసు అను పదానికి రక్షకుడు అని అర్థము. క్రీస్తు అను పదానికి అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అభిషేకింపబడిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనలోనికి నువ్వు ఒక భాగంగా పోతున్నావు. నువ్వు బాప్తిజం పొందినావు అంటే ఏమర్థము? నీవేమై ఉండాలా? నీవు కూడా అభిషేకింపబడిన వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తులో నేను క్రిస్టియన్ను, నేను ఈ చర్చికి పోతాను అంటే సరిపోదు. నేను బైబిల్ చదువుకుంటాను సరిపోదు. నేను ప్రార్థన చేసుకుంటాను సరిపోదు. నేను ఉపవాసం ఉంటాను సరిపోదు. మరేం సరిపోతుంది? భాషలో మాట్లాడాలి. పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిస్మం పొందావు. పరిశుద్ధాత్మలోని అంటే క్రీస్తు అభిషిక్తునిలోనికి నువ్వు ఒక భాగంగా నువ్వు చేయబడ్డావు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు, యేసు క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందాలని దేవుని యొక్క కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందుకే ఒకసారి చూద్దాం యెషయా గ్రంథం 41:17. మరోసారి చూద్దాం ఇంగ్లీష్లో. దీన దరిద్రులు, ఇంగ్లీష్ when the poor and needy seek water, when the poor and needy, when the needy. బాగా గమనించండి. యూ షుడ్ రికగ్నైజ్, నేను పరిశుద్ధాత్మలో నేను బాప్తిస్మం పొందకపోతే ఐఎమ్ ఏ పూర్ పర్సన్. నాకు చాలా అవసరం ఉంది పరిశుద్ధాత్మలో నేను బాప్తిస్మం పొందడం. హల్లెలూయా. యు నో వెన్ ఐ బికేమ్ ఎ సక్సెస్ ఇన్ లైఫ్? ఓన్లీ ఆఫ్టర్ హోలీ స్పిరిట్ ఎంటర్డ్ మై లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోకి వచ్చిన తర్వాత there was a big full stop for all the failures in life. Hallelujah, hallelujah. I'm a success. No matter what, na chuttu em jarigina I know that everything is working together for my good because I love God. Enduku? He first loved me. Ayana nannu modata preminchundu. Ayana nalo unnadu. Ayana naaku sambandhinchi anni chusukuntunnadu ayana. Hallelujah. నువ్వు అర్థం చేసుకోవాలా? పరిశుద్ధాత్మను నాకు కావాల్సిందే, నేను భాషలో మాట్లాడాల్సిందే. ఈరోజు యు షుడ్ బి డిటర్మిన్డ్. నాకు ఏ స్వరం వినిపిస్తుందో నేను ఇప్పుడు మాట్లాడతాను. చాలామంది అంటారు భాషలు అంటే దయ్యాల భాష. నేను ఇంతకుముందే చెప్పాను, అబ్జెక్షన్స్ టు స్పీకింగ్ ఇన్ టంగ్స్ అంటే ఇది ఒక మాట. అది ఒకవేళ అది దయ్యాల మాట అయితే
యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఆ భాష మాట్లాడాలి. మాట్లాడుతున్నారా? Satan doesn't want you to speak in tongues. అందుకే చూడండి యెషయా 41:18 I will open rivers in high places. Amen. I will bring fountains in the midst of valleys. Wilderness into pools of water and dry land springs of water. ఏంటి? దిస్ ఈస్ బాప్టిజం. నేను ఇంకా బోధిస్తుండగానే మీకు మైండ్లో పదాలు వస్తున్నాయి, మీకు మాటలు వస్తున్నాయి, మీ నాలుకకు కొన్ని ఎట్లా మాట్లాడాలనే ఆశ పుడుతూ ఉంటుంది. దాన్ని ఆపొద్దండి. ఇది నాదేనా, ఇది ఎవరిదన్నా, ఇది కాదేమో ఆలోచనలు తీసేయండి. ఎందుకంటే అవి ఆ ఆలోచనలు పెట్టేది సైతాను. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు కాబట్టి. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? Yes. ఎవరి భాషలో మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలి? మన ఆత్మ. మనము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? లేదు. మనమే మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను. అండ్ మీకు ఆ యొక్క ఫీల్ వస్తుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేయించుండగా యూ విల్ గెట్ సమ్ వర్డ్స్. నోరు తెరిచి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, చిన్నగా మీరే మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. మెనీ టైమ్స్ ఒక్కసారి చూడండి. మెనీ టైమ్స్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్. ఎలా తెలుసా? ఒకసారి ట్రైన్లో ఒక ఆమె చూసింది, సార్ ఏదో గొంతు కదులుతుంది మీద. ఆ రోజు ఆమె ద్వారా దేవుడు 5,000 ఇచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? టంగ్స్ నుంచి చాలా లాభాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. టంగ్స్ గట్టిగా మాట్లాడాలా, టిట్టి కొట్టి అవేమీ లేదు. యూ కెన్ బి వెరీ మచ్ డిసిప్లిన్, యూ కెన్ స్పీక్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది హోలీ స్పిరిట్. చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవద్దండి. మీ నోటికి మాటలు ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, యేసు క్రీస్తు నామమున చేరవచ్చిన ప్రతి బిడ్డ నాయన మీ సన్నిధి తీసుకుని వస్తున్నా. ఈ రోజు నాయన ఈ యూట్యూబ్లో నా మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా నాయన ప్రభా యేసు క్రీస్తు నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడితో వీరు ఇప్పుడే నింపబడ్డారు అని ప్రకటిస్తున్నాను. నేను మాటలు మాట్లాడుతుండగా తండ్రి అభిషేకమునైనా నా పదాల నుండి వీళ్ళ లోపలికి వెళ్తుంది అని ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా వీరు ఉచ్చరింప శక్యం కాని మాటలు వీరికి అనుగ్రహించండి ప్రభా. ఉచ్చారణలు మీరిస్తే వీరు మాట్లాడాలి అనే మాటలు నేను చెప్పింటుండగా ప్రభా ప్రతి ఒక్కరు విశ్వాసంతో తండ్రి నోరు తెరిచి పలకడానికి నాయన మీరు కృపను చూపించండి. పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం నాయన అనేకులకు నాయన డౌట్స్ క్లియర్ అవ్వడానికి నాయన మీరు కృపను చూపించండి ప్రభా. మీ యొక్క కృపను బట్టి మీకు మరోసారి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? ప్రైజ్ ది లార్డ్.